మావయ్య గారు అడుగుతున్నారు కదా గంగా, చెప్పు. నేను కూడా మీతో పాటే అకాడమీ ఓపెనింగ్కి వచ్చాను. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? నేను అసలు ఆ మార్టిన్ని చూడటమే మొదటిసారి. పెద్దరు, ఇతని మాటలు నమ్మకండి. ఈయన నిజ స్వరూపమేటో కళ్ళారా చూసిన దాన్ని మీరెంతకైనా తెగిస్తారు. మార్టిన్ని మీరు మొదటిసారి చూసుండొచ్చు, కానీ అకాడమీలో మా మధ్య ఉంటూనే మీరేదో కుట్ర పన్నారు. అందుకే ఆ మార్టిన్ రుద్ర సార్ భానుని చంపింది ఎవరని అడిగితే ఏం చెప్పాలని అడిగాడు. అంటే రుద్ర సార్తో ఆ మాట చెప్పమని మీరే చెప్పుంటారు. హేయు, లేనిపోని కట్టుకథలు చెప్పొద్దు. కట్టుకథలు కాదు, నిజం నిజం నిజం. ఏంటి నిజం అంటే? ఆ గంగ చెప్పింది నిజమని సపోర్ట్ చేస్తున్నావా, లేకపోతే గంగతో ఈ నాటకం నువ్వే ఆడిస్తున్నావా? శకుంతల, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? వీరు గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం రుద్రకేముంది? ఆధిపత్యం, భాను తర్వాత ఇంటి ఆధిపత్యం, రాజకీయ భవిష్యత్తు రెండూ నేను వీరుకు అప్పగించాను కదా. ఆ విషయం భరించలేక ఈ ఎత్తుగడ వేసుండొచ్చు. మొదట్నుంచి గంగను అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో జరుగుతున్న నాటకాలు అవే కదా. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వింటారా? వీరు నేరం చేశాడని నేను అనడం లేదు, కానీ నేను పోటీలో ఓడిపోతే నా తమ్ముణ్ణి చంపిందెవరో చెప్తానన్న మార్టిన్ మాట మాత్రం నిజం. అంటే ఆ నిజం తెలుసుకోవడానికే నువ్వు ఓడిపోవడానికి సిద్ధపడ్డావన్నయ్య? అవును, ఆ క్షణం నేను గెలవడం కంటే నా తమ్ముణ్ణి చంపిందెవరో తెలుసుకొని కొందరికి నా మీదున్న ద్వేషం పోగొట్టడమే ముఖ్యం అనుకున్నాను.